హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు చేపలు ఫ్రైతో పులుసు కర్రీ చేసుకుందాం. ఫ్రైతో పులుసు ఏంటంటారా? చూడండి, చూస్తే కదా తెలిసిద్ది. చాలా టేస్ట్ బాగుంటుంది మామూలు చేపల పులుసు కంటే. ఈ చేపలు బయట చేయించి తీసుకొచ్చాము. బయట చేయించి తీసుకొచ్చినా మనం ఇంట్లో కొంచెం శుభ్రం చేసుకోవాలి కదా. లేదంటే శుభ్రంగా చెయ్యరు బయట చేసిన వాళ్ళు. అదిగోండి బ్లాక్ మొత్తం ఎలా ఉందో అవంతా తీసేసి మళ్ళీ ఒకసారి రుద్దుకుంది. ఏమన్నా పులుసు ఉంటే పోతుంది. ఇలా గీరి శుభ్రంగా చేసుకుంటే మనకి మన చేతులతో చేసుకున్న ఫీలింగ్ వచ్చిద్ది. శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకోవాలి. ఉప్పు అదంతా వేసేసి ఉప్పేసి కడుక్కుంటే ముక్క గట్టి పడుతుందండి. ఇంకా అయినా ముక్కలు బాగున్నాయి, బాగా ఫ్రెష్గా తెచ్చాడు మా ఆయన. ఇప్పుడు బతుకున్న చేపలే తీసుకొని చేయించుకొస్తారు. గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, తెలుసు కదా మీకు ఫ్రై ముక్కలకి. నిన్న వీడియోలో కూడా పెట్టాను కదండి, నిన్న ఫ్రై చేశాను కదా ముక్కలు. అలాగే ఫ్రై ముక్కలతో పులుసు చేస్తాను చెప్పాను కదా, అదే ఈరోజు దానికి వచ్చిన వీడియోని ఈరోజు పెడుతున్నానండి. నిన్న మనం అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం ఎలాగ చేప ముక్కలకి మొత్తం కలిపేసి పెట్టామో సేమ్ అంతే ఈ ముక్కలకు కూడా అలా కలిపేసి పెట్టేసుకోవాలి. నూనె వేడైపోయింది. ఇప్పుడు ఆ ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందాం. ముందు ఒక్క నిమిషం పాటు బాగా వేడెక్కివ్వాలండి ఆయిల్. ఆ తర్వాత మనం ఇంకొక 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత స్లో ఫ్లేమ్లో పెడితే చేప ముక్కలు అడుగు అంటుకోకుండా బాగా వస్తాయి. ఈలోపు మనం ఉల్లిపాయల ముక్కల్ని, ఈరోజు ఉల్లిపాయలని కోసి కాకుండా మనం మిక్సీ పట్టుకుందామండి. సన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కల కోసం మిక్సీ పట్టేస్తాను. ఉల్లిపాయలు విడిగా మిక్సీ పట్టుకుందాం, టమాటాలు విడిగా మిక్సీ పట్టుకుందాం. ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీగా ట్రై చేద్దాం. మీలో ఎంతమందికి వెరైటీ వంటలు అంటే ఇష్టమండి ఒక కామెంట్ పెట్టండి. ముక్కలు పక్కన ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఈలోపు నేను మిక్సీ పట్టేసాను అవన్నీ కూడాను. అల్లం పేస్ట్ కూడా ఆల్రెడీ అల్లం పేస్ట్ ఇంట్లో ఉంది, అది వేసేసుకుంటాను. మాలైపోయింది కదండి, ఇక ఇంట్లో అల్లం పేస్ట్లు అన్నీ ఉంటాయి కంపల్సరీ. చూడండి చక్కగా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చింది చూసారా. అందుకే చెప్పాను ఫస్ట్ 1 మినిట్ స్పీడ్లో, తర్వాత స్లోలో అని చెప్పి. అతుక్కోకుండా చక్కగా నీట్గా వస్తాయి. ఇంకా మిగిలిన ముక్కలు కూడా వేయించేసుకుందామండి. తలలు, తోకలు అన్నీ వేయించుకుందాం. చింతపండు నానబెట్టుకుందాము. ఇవి వేగేసరికి చింతపండు కూడా మెత్తపడిపోతుంది కాబట్టి గుజ్జు తీసేయచ్చు ఈజీగా. మాలైపోయింది కదండి, ఇక నోరు ఊరిపోతుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ కోసం ఏదో ఒక వెరైటీ ఇంట్లో చేయాల్సిందే అన్నట్టుగా ఉంది ఎవ్వరు అసలు. 1 మంత్ అలాగే ఉంటుందిలేండి. తలలు కూడా వేగిపోయాయి. చక్కగా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి తలకాయని. చూడండి తలలు కూడా అతుక్కోకుండా ఎంత బాగా నీట్గా వచ్చాయో. తీసేసుకుందాం ఇంకా గిన్నెలోకి. అదే గిన్నెలో లవంగాలు 4 వేసుకుందాము. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అబ్బాబ్బా ఏం చిందుతుందో అసలు, ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా. ఉల్లిపాయ పేస్టు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి. ముద్దను తీసి గిన్నెలో పెడితే ముద్దగా పడింది. ఇలా రాగి ముద్ద తీయాలంటే రాదు అసలు, అంత చక్కగా పర్ఫెక్ట్గా. దీనికి బాగా వచ్చింది ఉల్లిపాయ ముద్ద. వేగిపోయిందండి ఉల్లిపాయలు కూడా. కరివేపాకు కొంచెం వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా 4 చీల్చి వేసేసుకుందాము. ఎప్పుడు మనం పులుసు మరిగేటప్పుడు వేసుకుంటాం కదా, ఈసారి ఇలా వేసుకుందాం. ఎలా వేసుకున్నామని కాదండి ముఖ్యం, వంట పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. ఫస్ట్ వేసామా లాస్ట్ వేసామా అని కాదు, చేసే చేతి తీరులో కూడా ఉంటుంది.
అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముద్ద వేగిపోయింది. నిన్న చేసింది నేను అల్లం పేస్టు మార్కెట్లో తెచ్చి, కానీ నేను వీడియో తీయడం కుదరలేదు కదా, అవన్నీ మిక్సీ పట్టడం, అందుకోసం అల్లం పేస్ట్ కూడా మగ్గిపోయినండి. చాలా చూడండి ఆయిల్ ఎలాగ వస్తుందో బయటికి. ఏ వంట అయినా అంతేనండి, ఆయిల్ బయటకు వస్తుందంటే అయిపోయినట్టే లెక్క. టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. నేను నిదానంగా చెప్తూ నిదానంగా వీడియో తీస్తున్నానంటే ఎందుకంత నిదానంగా చేస్తున్నాను అనుకుంటారేమో. మీకు పర్ఫెక్ట్గా కలరు మొత్తం అంతా తెలియాలండి. మనం వండామా అంటే వండామా అని కాదు, వంట పర్ఫెక్ట్గా ఏది ఎంతసేపు ఉంచుతున్నాము అనేది చూసుకోండి. ఎందుకు అంటే మనం టమాటా ఉల్లిపాయను మగ్గకుండా టమాటా వేసామనుకోండి, ఆ పచ్చివాసన వంట అంతా అయిపోయే వరకు పోదండి. వంటలో కూడా తెలిసిపోతుంది మనకి. అందుకని అలాంటి మిస్టేక్లు చేయకూడదు. నిదానంగా చూసుకొని ఆయిల్ని పైకి వచ్చే వరకు చూసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఆయిల్ పైకి వస్తుంది అంటే ముందు వేసినవి మగ్గుతున్నాయి అని అర్థం. ఇలాంటివి గుర్తుంచుకోవాలండి. మగ్గిపోయిందండి టమాటా కూడా, గుజ్జు కూడా చూడండి. ఆయిల్ చూసారా ఎలాగ బబుల్స్లా వస్తుందో చూడండి. ఆయిల్ వేయించుకునేటప్పుడే మనం చాలా ఆయిల్ వేసుకున్నాం కదా, నీకు అదే ఆయిల్ సరిపోతుంది. ముక్కలకు కూడా పట్టేసి ఉంటుంది కాబట్టి ముక్కలు కూడా వేస్తాం కాబట్టి ఇంకే ఓవర్ ఆయిల్ వేయవసరం లేదు. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు, వేసుకొని కొంచెం కలుపుకుందామండి. అలాగా ఉప్పు పసుపు వేసిన వెంటనే కొంచెం లూజ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి వంటల్లో. పులుసు ముక్కలు నేను పచ్చివి విడిగా ఫ్రై విడిగా చేద్దాం అనుకున్నాను, కానీ లేదు కలిపి చూపిద్దామని వీడియో కోసం కంపల్సరీ కలిపి చేస్తున్నాను. లేదంటే విడివిడిగా వండేదాన్ని. ఏది వండినా ప్రొసీజర్ మాత్రం ఇదే కంపల్సరీ. మగ్గిపోయిందండి మొత్తం. కారం వేసేసుకుందాం. ఇంకా 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేసుకుందాం. కారం తినేవాళ్ళం కదా, కంపల్సరీ కారం వేసుకోవాలి ఎక్కువే. ఇక్కడ బాంబులు పేలుతున్నాయి, సౌండ్లు బాగా వస్తున్నాయి. అయ్యో కుక్కలు కూడా అసలు ఏంటి ఇంత గోలగోలు చేస్తున్నాయి ఈరోజు. నేను వీడియో తీస్తున్నానుగా, అందుకే అన్ని సౌండ్లు మిక్స్ అయ్యి వస్తున్నాయండి. ఇప్పుడు కారం వేసాక కాసేపు మగ్గనిద్దాం. 1 నిమిషం, చాలా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాం మనం. కొబ్బరి పొడి వేసి కొంచెం కలుపుకుందాం. కొబ్బరి పొడి వేసినప్పుడు ఎప్పుడు ఏదైనా అడుగంటుతూ ఉంటుంది, చూసుకొని మనం కలుపుకోవాలి. చింతపండు గుజ్జు కూడా తీసేసుకుందామండి. బాగా చిక్కటి రసం వచ్చి చిక్కటి రసం మొత్తం మనము వేసేసుకుందాం. ఈగురులో వేసి 1 నిమిషం అలా కలుపుదాం. ఇంకొద్ది వాటర్ వేసుకుందాం మనం. ఈ పులుసులోనే చేప ముక్కలు మగ్గించుకుందాము. చాలామంది ఎందుకు అక్క ఇలా వీడియోలు తీస్తావు,
ఎందుకు వండుకున్నదంతా ఇంట్లోకి తెలియాలని అడుగుతున్నారు. వండుకున్నదంతా ఇంట్లో వండుకున్నది మనం పెడుతున్నాం కరెక్టే. తెలియాలంటే తెలియాలని ఏం కాదు. నాకు తీయాలనిపిస్తుంది, నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను, అందుకని తీస్తున్నాను అంతే. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను పెట్టేదేనండి. చేప ముక్కలు వేసేసుకుందాం. చెప్పాను కదా మా పిల్లలు పచ్చివి అడుగుతున్నారని. ఫ్రై కాకుండా ఫ్రై విడిగా తింటారంట, అందుకని పులుసు ఎక్కువ వేయలేదు, 4 ముక్కలు వేసాను. అది తొలకాయలను మధ్యలో ముక్కలు ఒక 4 వేసాను అంతే. ఇందులో ఒక 2 నిమిషాలు ఈ పులుసులో దీన్ని మగ్గనిద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ఇలా వీడియోలు ఎందుకు పెడుతున్నాను అంటే మా వారే అబ్జెక్షన్ చేయట్లేదు నన్ను. నీ ఇష్టం వచ్చి చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వండు, నీకు నచ్చితే చేయి లేతే లేదు. నిన్నే చేయమని ఎవరూ చెప్పట్లేదు, నీ ఇష్టం అదంతా అనేసారు. కానీ వీళ్ళందరికీ ఎందుకు బాధ నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అంటున్నారులేండి, అందరనేం కాదు. ఎవరన్నా మనం పట్టించుకోము, ఏదో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను అంతే. చాలు మగ్గిపోయింది చూడండి, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకొద్దిగా పులుసు వేసుకుందాం, వాటరు. ఫ్రై ముక్కలు మొత్తం పెట్టేస్తున్నాను అందులో. మొత్తం తలలు తోకలు మధ్య ముక్కలు పచ్చి తింటామని పక్కకు తీస్తారు పిల్లలు, విడిగా తింటామని. ఇప్పుడు ఈ తలలు తోకలు అన్నీ వేసేసాను. కొన్ని వేసాను అంతే మధ్య ముక్కలు. ఇదిగోండి, ఇవి తినడానికి ఉంచుకున్నారు. ఇందులో కొద్దిగా మనం వాటర్ వేసేసుకుందాం. ఇందా మిక్సీలు మనం టమాటాలు పట్టాం కదా, ఆ గిన్నెలో వాటర్ వేసేస్తున్నాను. మళ్ళీ ఏంటి ఏమేసిందా అనుకోమాకండి. ఇప్పుడు ఇక గరిటె పెట్టకూడదండి, మనం అలా మనం 2 వైపులా పట్టుకొని తిప్పుతాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి, చాలు. చూడండి ఆయిల్ మొత్తం ఎంత బాగా బయటకు వచ్చేసిందో. అయిపోయిందండి ఆల్మోస్ట్ వంటము. అబ్బబ్బ స్మెల్ తిరిగిపోతుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి స్మెల్కి. ఇమీడియట్లీ వీడియో అయిపోగానే అప్లోడ్ అంతా తర్వాత, ముందు కమ్మగా తినేయాలి. ధనియా పొడి కాస్త వేస్తున్నాను. ధనియా పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, ఆ మసాలా వేసి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక్క రౌండ్ మళ్ళీ ఒకసారి అటు ఇటు దాకా పట్టుకొని తిప్పేద్దాం. ఒక చేత్తో వీడియో తీస్తూ తిప్పడం కుదరదండి, అందుకని తీస్తాను. అందుకే మీకు అది రౌండ్ తిప్పింది తెలీదు. అయిపోయిందండి, ఉడికిపోయింది, అన్నీ బాగా కలిసిపోయాయి. ఇంకా చాలండి బాబు, తినేయాలి. చాలా నోరు ఊరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.